హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మరి ఈరోజు పేపర్ ఎలా వచ్చింది, నెక్స్ట్ రాయబోయేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి దీనికంటే ముందు ఒక విషయం మళ్ళీ పదే పదే చెప్పదలుచుకున్నాను. ఈ హెచ్డబ్ల్యూ పరీక్షకు ఒక పుస్తకం చదివితే సరిపోదు. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకాలను విస్తృతంగా చదివి బాగా అర్థం చేసుకొని క్లాసులు విని ఎగ్జామ్ రాసిన వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు. అందుకే మనం పుస్తకం రాయకపోవడానికి, మన శ్రీ విద్యా పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకం రాయకపోవడానికి కారణం అదే. కాబట్టి అందుకే మనం తెలుగు అకాడమీ మెటీరియల్ పూర్తిగా పెట్టడం జరిగింది. క్లాసులు బాగా విని 1కి 10 సార్లు టెస్టులు రాసిన వాళ్ళు బాగా సక్సెస్ అవుతూనే ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు వచ్చిన ప్రశ్నల సరళి తీసుకుంటే ఆర్టికల్స్, పూర్తిగా ఆర్టికల్స్ పైన 15 క్వశ్చన్స్ రావడం జరిగింది. క్రియేటివిటీ అనే టాపిక్ సెక్షన్ ఇవ్వడం జరిగింది. 7th సెక్షన్, 8th సెక్షన్లో ఇవ్వడం జరిగింది. క్రియేటివిటీ, గిఫ్టెడ్ పైన, సంస్థల పైన, విద్యా సంస్థల పైన, విద్యాకు చిట్టం పైన దాదాపు 15 ప్రశ్నలు రావడం జరిగింది. నిర్వచనాలు డ్రైవర్ మరియు విలియం జేమ్స్ మరియు ఆర్బి క్యాటిల్ మూర్తిమత్వ సిద్ధాంతాల పైన ప్రశ్నలు రావడం జరిగింది. సంస్థాగత ప్రణాళిక అనే టాపిక్ ఎక్కువగా 9th, 10th, 11th, 12th యూనిట్ బాగా టచ్ చేయడం జరిగింది. పూర్తిగా తెలుగు అకాడమీ నుంచే రావడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులతో చర్చించిన తర్వాతనే ఈ వీడియో చేయడం జరిగింది. అది కూడా సీరియస్ అభ్యర్థుల నుంచి. మరి బాగా రాయని వాళ్ళు బాధలో ఉంటారు, ఫ్రస్ట్రేషన్లో వారు బాగా ఇబ్బందిలో ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి తత్వవేత్తల పైన బాగా ప్రశ్నలు వచ్చాయి. అది యాజ్ యూజువల్గా. కాకపోతే ఈసారి గ్రంథాలు వరుస క్రమం అనేటువంటి క్రమాన్ని వాళ్ళు పాటించడం జరిగింది. మరి ఆరోగ్య విద్య మరియు జనాభా విద్య, విలువల విద్య, మరి చట్టాలు రావడం జరిగింది. అది పోక్సో చట్టం కానివ్వండి, బాలల హక్కుల చట్టం కానివ్వండి, మనకి ఇలాంటి చట్టాలు ఏ సంవత్సరం ఏర్పడింది, తర్వాత పాఠశాల యాజమాన్యము మరియు పరిపాలన, మరియు పాఠశాల మూల్యాంకనము టాపిక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 5 క్వశ్చన్లు, ప్రత్యేక విద్య మరియు సమ్మిళిత విద్య జనరల్ క్వశ్చన్లు, ప్రత్యేక విద్యలో ఒక టఫ్ క్వశ్చన్. అది పూర్తిగా బాగా ఓపికతో అవగాహన చేసుకుంటే గనక ఈజీగా చేయొచ్చు. జతపరచుము అన్నప్పుడు మాత్రం ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించాలి, వరుస క్రమాన్ని పాటించండి అన్నాడు. మరి ఈసారి తత్వవేత్తలో గ్రంథాలు కూడా అడగడం జరిగింది. మరియు ప్రత్యేక విద్య అనే టాపిక్ రావడం జరిగింది. అదేవిధంగా నియత, అనియత, నిరంతర వయోజన విద్య అనే టాపిక్ పైన ఇది పూర్తిగా సిలబస్లో ఉంది, తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉంది. ఒక పుస్తకం చదివిన వాళ్ళు బొక్క బోర్ల పడ్డారు, క్లాసులు వినని వాళ్ళు ప్లస్ ఎగ్జామ్స్ రాయని వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి పాఠశాల మూల్యాంకనం అనే టాపిక్ పైన, తర్వాత సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే స్వీయ భావన అనే టాపిక్ పైన ఈరోజు చాలా ప్రశ్నలు రావడం జరిగింది. మరియు కమిటీలు, కమిషన్లు మీకు తెలుసు, వీటిని పైన కూడా డెప్త్గా ఏమి వెళ్ళాడు. వరుస క్రమంలో రాయండి, తర్వాత సరైనది సరికాందేది, ఈ విధంగా. మరి విద్యార్థులకు ఒక శుభవార్త, ఎందుకంటే మీకు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియాలి, ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయని తెలియాలి. ఎందుకంటే మనం పుస్తకం రాయలేదు కాబట్టి తెలుగు అకాడమీ మెటీరియల్ పూర్తిగా మన యాప్లో పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు క్లాసులు 2 రోజులు ఉచితంగా పూర్తిగా వినండి. అక్కడ మంచిగా ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్పడం జరిగింది. మరియు ఎగ్జామ్స్ కూడా అన్లాక్ చేయడం జరుగుతుంది, మరియు వీడియోస్ కూడా అన్లాక్ చేయడం జరుగుతుంది. మరి మీరు మెటీరియల్ కూడా చూసుకోవచ్చు. మరి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు మంచి ఉపయోగకరమైన న్యూస్ ఏంటంటే లెక్కలు అడగట్లేదు, థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. ఆ మెటీరియల్ కూడా మనం యాప్లో ఉచితంగా ఉంచడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ థియరీ పార్ట్ను ప్లస్ కింద పెట్టినటువంటి ఎగ్జామ్ను ప్రాక్టీస్ చేయండి. మీరు ఖచ్చితంగా చదివిన వాళ్ళకు, మరి క్లాస్ విన్న వాళ్ళకు, పరీక్ష రాసిన వాళ్ళకు ఖచ్చితంగా తేడా వస్తుంది. స్టార్ట్స్లో కూడా యాజ్ యూజువల్గా 15 బిట్స్ వరకు రావడం జరిగింది. 2 లెక్కలు సాల్వ్ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రశ్నను బాగా అర్థం చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. మీ విజయంలో ఎంతో కొంత పాత్ర ఉండాలనే ఉద్దేశంతోనే వీడియోస్ అన్నీ కూడా అన్లాక్ చేయడం జరుగుతుంది. ఈ 2 రోజులు పూర్తిగా వినండి, మంచిగా అర్థం చేసుకోండి. డెప్త్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాం. మిగతా వాళ్ళకు మీకు చాలా తేడా ఉంటుంది. ఆల్ ద బెస్ట్.